అందరికీ నమస్కారం. ముందుగా అందరికీ శ్రీ క్రోధినామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ఈరోజు చాలా శుభదినం. ఈరోజు ముఖ్యంగా ఈ యూట్యూబ్ ఛానల్ మన యోగ విద్య అనే ఛానల్ని ప్రారంభిస్తున్నాను. యోగ సాధకుల కోరిక మేరకు నేను గత 25 సంవత్సరాలుగా యోగ సాధన చేస్తున్నాను. సాధకుల కోరికల మేరకు ఈ యోగ విద్యను ఇంకా ప్రపంచానికి అందించాలనే ఉద్దేశంతో నాకు తెలిసినంత వరకు నేను ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా తెలియజేస్తాను. నా పేరు డాక్టర్ రాపర్తి శ్రీను. నేను యోగాలో పిహెచ్డి చేశాను. ఆంధ్ర యూనివర్సిటీ ద్వారా హఠ యోగాలో పిహెచ్డి చేశాను. ఈ యోగ విద్యను గత 25 సంవత్సరాలుగా నేను సాధన చేస్తున్నాను. అలాగే ఎంతోమందికి యోగ విద్యను నేర్పిస్తున్నాను. అయితే ఈ యోగ విద్యను ఒక యూట్యూబ్ ఛానల్ ద్వారా ఇంకా 10 మందికి ఇంకా ప్రపంచం అంతా తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ని ప్రారంభించాను. ఈ ఛానల్ ద్వారా మీరందరూ కూడా ఈ సంపూర్ణ ఆరోగ్యం, ఆనందం దిశగా ఈ ఛానల్ ఉపయోగించుకుంటారని ఆశిస్తున్నాను. ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం మన యోగ విద్య, అంటే యోగ విద్య అన్నది మన భారతీయ సాంప్రదాయం. మన భారతీయులకి ఒక విద్య అందించిన ఋషులు అందించిన విద్య. ఈ విద్యని చక్కగా మనందరం కూడా నేర్చుకొని ఈ సంపూర్ణ ఆరోగ్యం మరి ఆనందం పొందడానికి ప్రయత్నం చేద్దాం. ఈ యోగ విద్యలో ముఖ్యంగా స్వామి వివేకానంద గారు ఏం చెప్పారంటే, ఈ ముందు శారీరక దారుఢ్యాన్ని పెంచుకోండి, ఆ తర్వాత మనసుపై పట్టు సాధించండి అని చెప్పారు. అంటే యోగ విద్య అనగానే యోగ విద్య అంటే యోగం అంటే కలయిక. మనలో ఈ యోగం అనేది మన స్థాయి బట్టి మనం అవగాహన చేసుకోవచ్చు. మన స్థాయి ఏంటి? మనం యోగ విద్య నేర్చుకునేటప్పుడు మొట్టమొదటిగా ఏమీ తెలియని స్థితిలో నేర్చుకుంటూ ఉంటాం. అప్పుడు మనకు తెలిసిందంతా ఒకటే, ఈ శరీరాన్ని ఆరోగ్యంగా ఉంచుకోవాలి. అంటే శారీరక ఆరోగ్యం మాత్రమే మనకి ప్రధానంగా భావంతో చేస్తూ ఉంటాం. అయితే యోగాని కలయిక అని చెప్తున్నాం కాబట్టి యోగా అంటే శరీరము మనస్సు కలయిక. అంటే మొట్టమొదటి స్థాయిలో మనం అవగాహన చేసుకోవచ్చు. కాస్త యోగాలో మనం కొద్దిగా ఈ అడుగులు వేస్తున్న కొలది ఇంకా శరీరము మనసే కాదు, ఇంక దాటి కూడా మనకి ఉంది అనే విషయం కొంత లోపలికి వెళ్తే తెలుస్తూ ఉంటుంది. అప్పుడు మనసు బుద్ధి కలయిక అని తెలుస్తూ ఉంటుంది. అది మధ్యమ స్థాయిలో తెలుస్తుంటుంది. అలాగే ఇంకా ఉన్నత స్థాయిలో మనం బాగా అవగాహన పెరుగుతున్న కొలది, సాధన పెరుగుతున్న కొలది యోగా అంటే శరీరము మనస్సు బుద్ధే కాదు, శరీరము మనస్సు బుద్ధి ఆత్మ కలయిక అని తెలుస్తుంటుంది. ఇలా మన స్థాయి బట్టి మన యోగాను అవగాహన చేసుకోవచ్చు. మన స్వామి వివేకానంద గారు చెప్పినట్లుగా ముందు శారీరక దారుఢ్యాన్ని పెంచుకోండి. శారీరక ఆరోగ్యం రావాలి. మనకి శారీరక ఆరోగ్యం ఎలా వస్తుంది? మన యోగ విద్యలో మనకి ముఖ్యంగా యోగాసనాలు ఉన్నాయి, యోగా ప్రాణాయామం ఉంది, యోగా విశ్రాంతి స్థితి అంటే రిలాక్సేషన్ పద్ధతులు ఉన్నాయి, అలాగే ఈ మెడిటేషన్ ధ్యానం పద్ధతులు ఉన్నాయి. ఈ విధంగా శారీరక ఆరోగ్యం మనం పొందవచ్చు. అయితే శారీరక ఆరోగ్యం పొందడానికి ముఖ్యంగా మనకు కావాల్సింది ఏంటి? ఈ శరీరం చక్కగా మనం ఉన్ముఖులై ఉండాలి. అంటే మనం సాధన చేయడానికి ఒక ప్రయత్నం అంటూ మనకు ఉండాలి. అది లేకపోతే ఏమీ చేయలేము. కాబట్టి చక్కగా మనం ఉదయాన్నే లేచి చక్కగా స్నానం చేసి బట్టలు కూడా చక్కగా ఈ ఉతికిన బట్టలు చక్కగా డ్రెస్ కోడ్ కూడా యోగ సాధనకి ఈ అంత వదులుగా కాదు, అంత బిగుతుగా లేకుండా చక్కగా మనం కంఫర్ట్గా ఫీల్ అయ్యేటట్టు డ్రెస్ కోడ్ చూసుకోవాలి. అలాగే ఉదయం కానీ సాయంత్రం కానీ ఏదో టైంలో మనం సాధన చేయొచ్చు. పొట్ట ఖాళీగా ఉండాలి, ఎంటీ స్టమక్ ఉండాలి. అలాగే ఈ గాలి వెలుతురు చక్కగా మనకి ఉండేటట్టు చూసుకోవాలి. మన యోగ సాధన చేసేటప్పుడు
గాలి వెలుతురు చక్కగా ప్రాణశక్తి లోపలికి అందుతున్నట్టు, విశ్వశక్తి ఏదైతే ఉందో అది మనకు అందుతున్నట్టు మనం చక్కగా ఏర్పాటు చేసుకుంటూ ఉండాలి. ఇలా మనం యోగ సాధనకి ముందు మనం ప్రిపేర్ అవ్వాలి. అలా ప్రిపేర్ అయిన తర్వాత చక్కగా యోగాసనాలు మనం ప్రతిరోజు క్రమం తప్పకుండా ఒక 20 నిమిషాల పాటు యోగాసనాలు వేసి, ఒక 15 నిమిషాల నుండి 20 నిమిషాల పాటు ప్రాణాయామం చేసి, ఆ తర్వాత ఒక 15 నిమిషాలు చక్కగా మనం ధ్యానం కానీ విశ్రాంతి కానీ పొందితే చక్కగా సంపూర్ణ ఆరోగ్య ఆనందం మనకి పొందవచ్చు. అయితే ఈ యూట్యూబ్ ఛానల్ ద్వారా నేను ఒక సింపుల్ పద్ధతిలో, అంటే మామూలుగా ఒక 20 నిమిషాలు 30 నిమిషాల వీడియోలు కాకుండా ఒక 10 నిమిషాల వీడియోలాగా, అంటే ఒక ఆసనము, ఒక ప్రాణాయామము, ఒక ఆధ్యాత్మికమైన విషయం ఏదైనా తెలుసుకోవడం ప్రతిరోజు, ఇలా ఒక 10 నిమిషాల కన్నా ఎక్కువ లేకుండా అనే ఒక ఏర్పాటు చేయాలనే భావన కలిగింది. ఈ యొక్క ఉగాది సందర్భంగా మీరందరూ ఈ యొక్క ఛానల్ని ఆశీర్వదించండి. అయితే ముందుగా యోగా ఆసనాలు నేర్చుకునే ముందు ఈ శరీరానికి సూక్ష్మ వ్యాయామాలు ఉంటాయి. అవి మనం చక్కగా సాధన చేయాలి. అంటే ముందు యోగా ఆసనాలకు ముందు శరీరాన్ని కొంత ప్రిపేర్ చేయాలి. ఆసనం వేయాలంటే మనకి ప్రిపరేషన్ చాలా అవసరం. యోగాసనం అంటే ఏంటి? స్థిరం సుఖం ఆసనం. అంటే మన శరీరాన్ని స్థిరంగా సుఖంగా చేసేది ఏదైనా సరే అది ఆసనం అవుతుంది. ఇప్పుడు ఇలా కూర్చున్నాను, నేను పద్మాసనంలో కూర్చున్నాను. అందరూ ఇలా పద్మాసనంలో కూర్చోని అవసరం లేదు. మీరు ఎక్కడైతే స్థిరంగా కూర్చోగలుగుతారో, అది కింద అవ్వచ్చు లేదా కుర్చీలు అవ్వచ్చు, ఇక ఎక్కడైనా సరే స్థిరంగా వెన్ను నిటారుగా పెట్టుకొని కూర్చోవడం అలవాటు చేసుకోవాలి. ఇది మొట్టమొదటి నియమం యోగాసనాలు మనం సాధన చేయాలంటే. అలాగే డ్రెస్ కూడా మీకు తెలియజేశాను. కింద కూడా ఆసనము చక్కగా ఒక ఆసనం ఏర్పాటు చేసుకుంటూ చక్కగా ఈ స్థిరంగా మనం చేయడానికి అనుకూలంగా మనం ఏర్పాటు చేసుకోవాలి. ఇది ప్రధానమైన ఒక ముఖ్య నియమంగా భావించేయండి. అయితే ఈరోజు మొట్టమొదటిగా నేను మీకు అందించబోయేది ఏంటంటే, ఈ మనం సూక్ష్మ వ్యాయామంలో భాగంగా ఈ కళ్ళు సంబంధించిన ఎక్సర్సైజులు ఉంటాయి. ఐ ఎక్సర్సైజెస్ అంటాం. ముందు కళ్ళు బాగుంటేనే కదా మన ప్రపంచాన్ని చూడగలము. ఈ కళ్ళుని చక్కగా మనం ప్రతిరోజు కూడా చక్కగా ఆరోగ్యంగా ఉంచుకోవాలనుకుంటే దీంట్లో కూడా చక్కగా ఎక్సర్సైజెస్ ఉంటాయి. ఆ ఎక్సర్సైజెస్ని మనం చక్కగా పాటిస్తూ ఉంటే ఈ కళ్ళు నిర్మలంగా ప్రశాంతంగా, విజన్ పవర్ కూడా బాగా పెరుగుతుంది. అందులో ఈ కళ్ళ తాలూకా న్యూరో సిస్టమ్, నాడులు ఏవైతే ఉన్నాయో బలంగా తయారయ్యి రక్త సరఫరా బాగా అయ్యి బ్రెయిన్ కూడా ఆక్సిజన్ బాగా అందుతూ ఉంటుంది. అందుకని మొట్టమొదటిగా ఈ ఐ ఎక్సర్సైజెస్ మనం ఎలా చేస్తామంటే, ఈ వెన్ను నిటారుగా పెట్టుకొని మొట్టమొదటిగా అప్ అండ్ డౌన్ చేస్తాం. ఇలా అప్, శ్వాస తీసుకుంటూ అప్ చేయండి, శ్వాస విడిచిపెడుతూ డౌన్, మళ్ళీ బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, బ్రీద్ అవుట్, బ్రీద్ ఇన్, అప్, బ్రీద్ అవుట్. అలా ఒక 10 సార్లు చేయండి. అలాగే మళ్ళీ సెంటర్ తీసుకొచ్చి కళ్ళు బాగా ఓపెన్ చేయండి. ఓపెన్ చేసి మళ్ళీ లెఫ్ట్ అండ్ రైట్, బ్రీద్ ఇన్ లెఫ్ట్, బ్రీద్ అవుట్ సెంటర్, మళ్ళీ బ్రీద్ ఇన్ రైట్, బ్రీద్ అవుట్ సెంటర్, అలా లెఫ్ట్, బ్రీత్ ఫాలో అవుతూ రైట్, లెఫ్ట్, రైట్, లెఫ్ట్, రైట్, ఇలా ఒక 10 సార్లు ప్రయత్నం చేయండి. కళ్ళు ముందు అప్ అండ్ డౌన్, తర్వాత సైడ్స్. ఇప్పుడు డయాగ్నల్ క్రాసింగ్ వస్తుంది. క్రాస్ అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్, అప్ డౌన్. అలాగే ఆపోజిట్ సైడ్ అప్ డౌన్, అప్ డౌన్, అప్. శ్వాస తీసుకుంటూ అప్, శ్వాస విడిచిపెడుతూ డౌన్. అలా ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అలా నౌ సెంటర్ రొటేషన్. ఇన్హేల్, శ్వాస తీసుకుంటూ అప్, అప్వర్డ్ ఇన్హేల్, మళ్ళా డౌన్ చేసేటప్పుడు ఎక్సేల్. ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్, ఇన్హేల్, ఎక్సేల్. శ్వాస తీసుకుంటూ అలా పైకి తిప్పండి, రౌండ్ సర్కిల్. శ్వాస విడిచిపెడుతూ డౌన్ చేయండి. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్. అలాగే రివర్స్ 10 టైమ్స్ అయ్యాక రివర్స్. ఇన్హేల్ అప్, ఎక్సేల్ డౌన్, ఇన్హేల్ అప్,
exhale down, inhale up, exhale down, inhale up, exhale down, inhale up, exhale down. అలా 10 టైమ్స్ ట్రై చేయండి. చక్కగా 10 టైమ్స్ అయ్యాక కళ్ళు మూసుకొని ఒకసారి దీర్ఘంగా శ్వాస తీసుకొని వదలండి. ఆ ప్రాణశక్తి మీ కళ్ళల్లోకి వెళ్తున్నట్టు భావం చేయండి. దీర్ఘంగా శ్వాస తీసుకోండి. చక్కగా కళ్ళు ఓపెన్ చేసి మళ్ళీ ఐ ఎక్సర్సైజెస్లోనే ఇప్పుడు భ్రూ మధ్య దృష్టి అని ఉంటుంది. ఈ భ్రూ మధ్య దృష్టిని మనం చక్కగా కేంద్రీకృతమై ఒకే పాయింట్ని మనం ఫోకస్ చేస్తే కన్ను రెప్పవేయకుండా చూడగలగాలి. దీన్ని త్రాటక క్రియ అంటాం. ఈ క్రియ వల్ల మనకి కళ్ళు బాగా నిర్మలంగా ప్రశాంతంగా ఉండి కళ్ళల్లో పూర్తిగా ఆరోగ్యం ఉంటుంది. తర్వాత కళ్ళు విజన్ పవర్ బాగా పెరుగుతుంది. అయితే బ్రెయిన్ కూడా బాగా స్టిమ్యులేట్ అవుతుంది. బోత్ హెమిస్పియర్స్ రెండు కూడా బాగా స్టిమ్యులేట్ అయ్యి బ్రెయిన్ బాగా షార్ప్గా యాక్టివ్గా ఉంటుంది. అయితే ఈ యొక్క టెక్నిక్ ఈ చక్కగా వీళ్ళు ఎవరైతే ఈ క్యాట్రాక్ట్ ఆపరేషన్ ఐ ఆపరేషన్ అయిన ఉంటారు కదా వాళ్ళు చేయకూడదు. మిగతా వాళ్ళందరూ ప్రయత్నం చేయొచ్చు. చూడండి, కళ్ళు బాగా ఓపెన్ చేసి ఈ భూమధ్య దృష్టి అన్నాం కదా, ఈ భూమధ్యాన్ని చక్కగా ఏదైతే ఎక్కడైతే నేను వేలు పెట్టాను చూడండి, అక్కడ మీ 2 కనుగుడ్లు ఫోకస్ చేయాలి. కన్ను రెప్ప వేయకూడదు. అలా దీన్ని త్రాటక క్రియ అంటాం. అలా మినిమం 1 నిమిషం నుండి 2 నిమిషాల వరకు ప్రయత్నం చేయొచ్చు. ఇంకా మీ ఓపిక ఎంతైనా చేయొచ్చు. మొట్టమొదటిగా మీరు సాధన మొదలుపెట్టేటప్పుడు ఎక్కువ సమయం లేకుండా చూసుకోండి. ముందు తక్కువ నుండి అలా ఎక్కువకు వెళ్ళడానికి ప్రయత్నం చేయండి. ఒక 2 నిమిషాల నుండి మొదలుపెట్టి అలా 5 నిమిషాలు 10 నిమిషాల వరకు కూడా ఉండొచ్చు. అది మన సాధన బట్టి. దీన్ని త్రాటక క్రియ అంటాం. ఈ క్రియ బాగా చేయడం వల్ల మనలో ఏకాగ్రత బాగా పెరుగుతుంది. కళ్ళ సంబంధించిన వ్యాధులన్నీ తగ్గి స్థిరత్వం బాగా పెరుగుతుంది. దీన్ని త్రాటక క్రియ అంటాం. క్రియ అంటే ఇట్స్ ఒక క్లీనింగ్ టెక్నిక్ అన్నమాట. ఇది ఈ కళ్ళని బాగా చక్కగా క్లీన్ చేస్తుంది. కళ్ళంటే ఈ టెక్నిక్ చేసేటప్పుడు కళ్ళని నీళ్ళు వస్తూ ఉంటాయి మీకు. దానివల్ల మీ కళ్ళన్నీ బాగా క్లీన్ అవుతాయి. ఈ న్యూరో సిస్టమ్ కూడా బాగా యాక్టివ్ అవుతుంది. అలా ఒక 2 నిమిషాల వరకు ప్రయత్నం చేసి చక్కగా అలా 2 కళ్ళు మూసుకొని చక్కగా ఒక్కసారి దీర్ఘంగా లేదా 2 సార్లు దీర్ఘంగా శ్వాస తీసుకొని విడిచిపెట్టండి. రెండు చేతులు బాగా రబ్ చేసుకోండి. ఈ 2 చేతులను కప్పులా చేసుకొని ఇలా 2 కన్నుల మీద పెట్టుకొని అలా ప్లేస్ చేసి ఉంచండి. ఆ వేడి మీ కళ్ళలోకి వెళ్తున్నట్టు భావించండి. ఎక్స్పీరియన్స్ ది వార్మ్నెస్ అరౌండ్ యువర్ ఐ రీజన్. Now release your palms, close your eyes, experience the coolness around our eye region. చల్లగన ప్రదేశాన్ని చక్కగా మీ కళ్ళ చుట్టూ గమనిస్తూ ఉండండి. చక్కగా ఈ విధంగా ఈ కళ్ళ సంబంధించిన ఎక్సర్సైజులు మనం చేసుకోవడం ద్వారా కళ్ళను ఆరోగ్యంగా ఉంచుకోవచ్చు. ఎన్ని సంవత్సరాలైనా సరే కళ్ళద్దాలు వాడాల్సిన అవసరం ఉండదు రెగ్యులర్గా చేసుకుంటే. సో ఈ విధంగా మనం మొట్టమొదటగా ఈ ఛానల్ ద్వారా మొట్టమొదట ఈ వీడియోని చక్కగా మీరందరూ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మిగతా కంటిన్యూస్ వీడియోలు ఉంటుంటాయి. చిన్న చిన్న వీడియోలన్నీ చేస్తూ ఉంటాం. ఒక రోజుకి ఒక ఆసనము, ఒక ప్రాణాయామం, ఏదైనా ఒక మంచి విషయం నేర్చుకోవడం, ఈ విధంగా ఛానల్ ద్వారా మీకు అందించడానికి నేను ప్రయత్నం చేస్తూ ఉంటాను. మరి నెక్స్ట్ వీడియో వచ్చే వరకు చక్కగా మీరు ఈ వీడియోని సబ్స్క్రైబ్ చేసి చక్కగా లైక్ చేయండి. మీ తెలిసిన వాళ్ళందరికీ కూడా ప్రమోట్ చేయండి. ధన్యవాదములు.
థ్యాంక్ యూ వెరీ మచ్.